వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా అభయదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్. వైసీపీకి మరొక బిగ్ షాక్. ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో 600 కుటుంబాలు టీడీపీలో చేరిక. నకిలీ కల్తీ విత్తనాలు సరఫరా చేసే ముఠా అరెస్ట్. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ. ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తాం. సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ సాక్షిగా అవయవదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్. అవయదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయదానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి. మన నియోజకవర్గాల్లో కూడా అవయదానం అంశంలో చైతన్యం తీసుకురావాలి. ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ మేరకు ఆలోచనలో ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసనసభ ప్రాంగణంలోని సంతకాల సేకరణ చేపడతామని స్పీకర్కు సూచన. అందరికంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో ప్రకటించిన కేటీఆర్, అవయదానం అనేది గొప్ప మానవీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు. మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకునే వాళ్ళం. ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గాన్ డొనేషన్ని ఎంకరేజ్ చేస్తే నేను వరుస ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్, వైపర్ బి ఫార్మసీ మరియు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి చెందిన మొత్తం 50 మంది విద్యార్థులచే రహదారి భద్రత నిబంధనలు మరియు హెల్మెట్ వినియోగం ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యమైన రద్దీ ప్రాంతమైన కర్నూలు రాజ్విహార్లో రహదారి భద్రత నియమాలపై, హెల్మెట్ వినియోగంపై కర్నూలు ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులు కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ యార్ఎస్ఐ హుస్సేన్, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నారాయణ స్కూల్ నుంచి 20 మంది పిల్లలు, వైపరికి 20 మంది పిల్లలు వచ్చారు. ఈరోజు ఇట్లా కమిటీ కోర్సు రోజు వాళ్ళను మనం తీసుకుంటూ మా యొక్క శానిటైజర్స్ మా యొక్క మొబైల్స్ మధ్య వచ్చి పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించుకొని కోరుకుంటున్నాము. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రమీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే మత సామరస్యానికి భారతదేశం ప్రతీక అని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్ పేద ముస్లిం మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ రంజాన్ తోఫా కిట్లను పంపించేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఖురాన్ గొప్పతనాన్ని, రంజాన్ నెల విశిష్టతను డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నా అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు ఐక్యంగా జరుపుకోవడం గొప్ప విషయమని అన్నారు. అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ముస్లిం మహిళలకు పండగ సరుకులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇటువైపు ఒకసారి పట్టుకోండి సార్. రెడీ వస్తున్నారు సార్ అందరూ రెడీ. హన్మకొండ ప్రెస్ క్లబ్లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూ కబ్జాలు అడుగడుగునా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు రంజిత్ రెడ్డి రౌడీలను పెంచి పోషిస్తూ అమాయకులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంను మళ్లీ భూ కబ్జాలతో కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవగానే నియోజకవర్గంలో భూ కబ్జాలకు చరమగీతం పాడే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా భూ పంచాయతీలు చేయరాదు అని గోడపత్రాలు కూడా ఉన్నాయని అన్నారు. ఎంతో మంది ప్రజలకు అన్యాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరుడు రంజిత్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని అడగడం హాస్యాస్పదం అంటూ తోట పవన్ మండిపడ్డారు. దురుద్దేశంతో నాయని రాజేందర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే ఎలాంటి భూ వివాదంలో జోక్యం చేసుకోలేదని, ఎవరైనా వచ్చినా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామని సూచించారు. జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముందుకు దూసుకుపోతుంటే చూసి ఓర్వలేని వినయ్ భాస్కర్ అనుచరులు విష ప్రభావం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తోట పవన్ ఆరోపించారు.
అలాగే మిగతా ఎంతోమంది ఉద్యోగస్తులపైన దాడులు చేయించాడు. అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పిల్లల కిడ్నాప్ కేసులో కూడా ఈయనకు హస్తం ఉందని చెప్పి కూడా కొన్ని వార్తలు తెలిసినాయి. మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఒక నేరస్తుడు, ఒక హంతకుడు, ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ రోజు వాళ్ళ తల్లిని వాళ్ళ అక్కడి ముందు పెట్టి మళ్ళీ భూ కబ్జాలకు తెరలేపడానికి చూస్తా ఉన్నాడు. ఇది అమానుషం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వినయ్ భాస్కర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వినయ్ భాస్కర్ గారు, మీరు గతంలో ఇలాంటి రౌడీలను గూండాలను పెంచి పోషిస్తేనే మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇలాంటి రౌడీలను గూండాలను మళ్ళీ ప్రజల్లోకి తోలితే ఈసారి మిమ్మల్ని మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకసారి కనుక మా నాయకుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఎటువంటి సబబుగా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఆయన మంచితనాన్ని మీరు చాదగానితనంగా తీసుకుంటే బాగుండదు. ఆయన అమాయకత్వాన్ని, ఆయనకున్నటువంటి ఓపికను మీరు పరీక్షించాలని చూస్తే బాగుండదు. ఆయనకున్నటువంటి సహనాన్ని మీరు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం కార్యకర్తలుగా మేము ఎవరం కూడా ఊరుకునే ఉద్దేశం లేదు. దయచేసి నేను వినయ్ భాస్కర్ కి కానీ లేదా ఆయన ఇంకా ఉన్నటువంటి చెంచాలకు గూండాలకు చెప్పేది ఏంటంటే, ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మీరు ఏమంటే ప్రశ్నలు చేయండి. మీరు ఇలాంటి వాటి మీద మీరన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి. కానీ మళ్ళీ ఎంతసేపు భూములు భూములు భూములు, మీ జీవితం అంతా భూములు, ప్రజల భూములు దోచుకొని తినడం తప్ప మీకు ఇంకా వేరే ఇంకా అంశం లేదా, వేరే పాయింట్ లేదా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు, గూండాలు, రౌడీలు ఏవైతే ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రాజకీయ పరిస్థితిని కూడా మళ్ళీ గూండాయిజంతో, మళ్ళీ భూ కబ్జాలతో ఈ వాతావరణం అంతటి కూడా కలుషితం చేసి చెడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ తెర మీదకి, రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్దేశం చేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇది ప్రజలకు అర్థమయ్యేలా చేరేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు మా మీద దాడి చేసినంతా కూడా మీ అందరికీ తెలుసు. మమ్మల్ని చంపడానికి చూసేళ్ళు. మరి అటువంటి గూండాలు, దుండగులు ఈ రోజు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి భూ కబ్జాల పేరు మీద మా నాయకుల మీద, మా నాయకుడు రాజేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనని కూడా వాళ్ళు రాక్షస పాలన అనడం కూడా ఇది ఎటువంటి సబబు కాదు. మీరు ఖచ్చితంగా ఏమంటే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్య మీద కొట్లాడండి. కానీ మీరు అనవసరంగా ఇటువంటి లేని పని చేయకు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పైన పోలీసులను ఉపయోగించి మీరు దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని లాకప్లలో కేసులు కొట్టించింది. అటువంటి చరిత్ర మీకున్నది. కానీ మాకు ఎటువంటి చరిత్ర లేదు. మేము పోలీసులను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ అందరూ కూడా నడుస్తూ ఉన్నారని చెప్పి కూడా దీన్ని గమనించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంకొండ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది. సీతానగర్ మండలం నీడకలు గ్రామంలో 600 కుటుంబాలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మహిళలు, చిన్న పెద్ద, వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా హాజరై ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించిన అభివృద్ధిని అడ్డుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలో లేనప్పుడే చెరువులు, స్థలాల కబ్జాకోరులను ఎదిరించామని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం. వైసీపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏమన్నా సహించేది లేదన్నారు. జై తెలుగుదేశం. ఎక్కువగా పనిచేయాలి. ఇంతకు ముందు చాలా చోట్ల చెప్పారు అందరూ కూడా 3 రెక్కలు. ఆ రెక్కలు ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడున్నదో తెలీదు. వాళ్ళు చేసిన వ్యవహారాలు రెక్కలు కాదు, చాలా గొప్పలు ఉన్నాయి. అవన్నీ ఉన్న ప్రభుత్వం తీసుకునే ఉంది. వీళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. కబ్జా కోర్లు వాళ్ళందరూ కూడా ఎంత కబ్జా కోర్లు, చెరువులు వదల్లా లాస్ట్కి అంగన్వాడీ వాళ్ళు వదల్లా. ఒకటే చెప్తున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని తండానికి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం, ఈ సీట్ తంతని చెప్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభివృద్ధి కానీ ఆటంకపరిస్తే బట్టలు ఇప్పి రోడ్డు మీద నుంచి పెడతానని మరొకసారి తెలియజేస్తూ, తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక సైనికుడు, పసుపు సైనికుడు. మీరందరూ కూడా పసుపు సైనికులు. మనందరికి అధిపతి చంద్రబాబు నాయుడు,
మనందరికీ సేనాధిపతి లోకేష్ గారు మరోసారి తెలియజేస్తూ ఆ అధ్యక్షతన ఈ రాష్ట్ర అభివృద్ధిలో నాతో పాటు మీరు కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి తెలిసి వంచి నమస్కారాలు చేస్తున్నాను. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రంలోని ఆంజనేయ స్వామిని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం రోజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ముందుగా ఆలయ అర్చకులు సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బీసీ కమిషన్ సభ్యులు, జగిత్యాల ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్, స్థానిక మాల్యాల తహసీల్దార్ మునిందర్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ క్రైస్తవ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు పాస్టర్ ప్రవీణ్ పగడాల సోమవారం రాత్రి జరిగిన అనుమానాస్పద మృతి క్రైస్తవ లోకానికి దిగ్బంధని మిగిల్చిందని, ఇది యాక్సిడెంట్ కాదు, కొంతమంది మతోన్మాదుల కక్షతో చేసినటువంటి హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. దీనినే రౌతులపూడి మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెసిడెంట్ రెవరెండ్ ఎస్ సామ్యూల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని నిజా నిర్ధారణ కమిటీ వేసి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని అన్నారు. ఇది చాలా భయంకరమైన శోచనీయమైన సంఘటన. కాబట్టి ఇది రాజకీయ కుట్ర లేకపోతే మతోన్మాదుల కుట్ర అనేది మాకు అర్థం కాని పరిస్థితిలో ఆ కార్యాన్ని జరిగించారు. కాబట్టి ద్రోహులు వారిని హత్య చేసిన వారు అని మేము అనుకుంటున్నాం. కానీ అది హత్య, అది నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వం వారు సరైన మాకు న్యాయము చేయాలని, అలాగే ఇంకా ఎంతోమంది ఎన్నో విధాలుగా క్రైస్తవులను దూషిస్తూ ఉన్నారు, చాలా రకాలుగా బాధిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, చర్చిల మీద మరి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇటువంటి భయంకరమైన ఈ ప్రభుత్వంలో మరి మాకు తగిన న్యాయం చేస్తారని, మరి ప్రవీణ్ గారికి పట్టిన గతే మాకు కూడా పడుతుందని వార్నింగ్లు మేము వింటూ ఉన్నాం. కాబట్టి మేము చాలా భయాందోళనలతో ఉన్నాం. ఈ రోజున మేము చాలా శాంతియుతంగా మేము గవర్నమెంట్ వారిని అడుగుతున్నాం, ప్రభుత్వం వారిని. కాబట్టి సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా మాకు సరైన రెస్పాన్స్, మాకు సమాధానం చెప్పాలని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అంతర్జాతీయ మార్కులు ప్రవీణ్ పగడాల వారి యొక్క రోడ్డు యాక్సిడెంట్ జరిగిందని తెలియజేస్తున్నారు. కానీ దాని మీద క్రైస్తవ లోకానికి చాలా అనుమానాలు ఉన్నాయి. కనుక ప్రభుత్వం వారు దీని మీద స్పందించి సమగ్ర విచారణ జరిపించి మరి రాష్ట్ర హోంశాఖ వారు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ప్రభుత్వం తరఫున దీని మీద మరి సమగ్ర విచారణ జరిపించి
మీరు యాక్షన్ తీసుకోవాలని మేము రౌతులపూడి మండల పాస్ట్ ఫౌండేషన్ తరఫున మరి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇది మరి నిర్ధారణ సరైనటువంటి జరగకపోతే తీవ్ర ఆందోళన క్రైస్తవ లోకం కూడా మరి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ మేము ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. ధన్యవాదాలు. ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80% టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలి. జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ శ్రేణులు మీడియాతో అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆమరాది వెంకట్రావు, మండల ప్రధాన కార్యదర్శి జంకల ఫకీర్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చొరవతో గ్రామంలో ఉన్న రోడ్ల అభివృద్ధికి 15.83 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్నారని అన్నారు. నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడంలో బాగా ముందరసలో ఉన్నారు. ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మండలానికి మా పత్తిపాడు మండలానికి ప్రత్యేకంగా 1,30,00,000 చిల్లర రోడ్లకు వచ్చాయి. మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసారు, ఇంకా పోతానే ఉన్నారు. అలాగే తాడు రోడ్లు కూడా ప్రతి ఊళ్ళోనే ఆరంభించారు. అవసరం ఉన్న కాడల్లా శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు. కాలం నుండి సమస్యలో ఉన్న రోడ్లకు మోక్షం. మరి కూటమి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క సారథ్యంలో మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజా గారి చొరవతో మన ప్రతిపాడు నియోజకవర్గానికి 15,83,00,000 నిధులు తేడం జరిగింది. సీసీ రోడ్లకి, బీటీ రోడ్లకి. మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాతన అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది, మోక్షం కలిగింది. అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏలేశ్వరం మండలంలో చూసుకున్నా ఎర్రవరం నుండి తిరుమల రోడ్డు కావనివ్వండి, మరి అలాగే మెయిన్ మన జాతీయ రహదారి నుండి పెద్దనాపల్లి రోడ్డు అవనివ్వండి,
మరి అలాగే మరి మన ఏలేశ్వరం మన రౌతరపూడి మండలంలో లచ్చిరెడ్డిపాలెం నుండి ఎన్నపట్నం వరకు, అలాగే రాజారం నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లన్నిటికి కూడా మన ఎమ్మెల్యే గారు సత్యప్రభరాజా గారు తెలివితేటలుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ రోడ్డుకింత ఈ రోడ్డుకింత అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది. మరి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.